గుంటూరు జిల్లాలో జనసేన జెండాను ఆవిష్కరించనున్నారు. ముందుగా హోటల్ విజయకృష్ణ నుంచి ర్యాలీగా బయలుదేరి నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్, విజయలక్ష్మి థియేటర్ మీదుగా అడపావారి వీధి వరకు జన సైనికులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం అడపావారి వీధిలో జనసేన జెండా ఆవిష్కరణ బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ గారు హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీనిపై మీ దగ్గరున్న సమాచారం. గుంటూరు జిల్లా గుంటూరు పట్టణంలో నేడు జనసేన పార్టీ భారీ ర్యాలీకి బహిరంగ సభకు సిద్ధం కావడం జరిగింది. మరి కాసేపట్లో హోటల్ విజయకృష్ణ దగ్గర నుంచి మూడు బొమ్మల సెంటర్ మీదుగా అడపావారి వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు. బహిరంగ సభతో పాటు జనసేన పార్టీ అడపావారి వీధిలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో చూస్తే పల్నాడు, డెల్టా ప్రాంతాలలో జెండా ఆవిష్కరణ నిర్వహించిన జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు కూడా నేడు గుంటూరు పట్టణంలో కూడా భారీ జెండా ఆవిష్కరణ, అదేవిధంగా బహిరంగ సభకు కూడా సిద్ధం కావడం జరిగింది. జనసేన పార్టీ మేనిఫెస్టో, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా జనసేన పార్టీ గుర్తును ప్రజలతో ప్రచారం చేసి, అదేవిధంగా ప్రజలందరికీ జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు, మేనిఫెస్టో తెలియపరచాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలనే కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం కోసం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమంలో చూసినట్లయితే కనుక ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా జనసేన పార్టీ కూడా ముందుకు నడవడం కోసం కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రజల్లోకి జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏ విధంగా తీసుకెళ్లాలి, జనసేన పార్టీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను కూడా వివరించడం కోసమే సిద్ధం కావడం జరిగింది. అంటే పేద ప్రజలకు ఒక పవన్ కళ్యాణ్ ఆశాదీపంగా ఉన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలని సూచించే విధంగా కూడా జనసేన పార్టీ మేనిఫెస్టో ఉండము, జనసేన పార్టీ సిద్ధాంతాలు కూడా ఉండే విధంగా ఉండటంతో ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా ముందుకు సాగాలని చెప్పేసి కూడా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా సిద్ధం కావడం జరిగింది. మరి కాసేపట్లో గుంటూరు పట్టణంలో జనసేన పార్టీ ర్యాలీ ప్రారంభం కానుంది. ర్యాలీ అనంతరం జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ, బహిరంగ సభ జరగనుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి కూడా జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరూ కూడా గుంటూరు పట్టణంలో చేరుకొని సిద్ధం కావడం జరిగింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన.